26-27 విద్యా సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్కు ఎస్పిఎల్ ఎలక్షన్స్ నిర్వహించడానికి సీనియర్ ఉపాధ్యాయులైన శ్రీ పాలపర్తి ప్రకాష్ గారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారిని ప్రధాన ఎన్నికల నిర్వహణ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగినది. ఈరోజు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎస్పీఎస్ పాఠశాలలో ఎన్నికల నిర్వహణ కోసం నన్ను ఎన్నికల నిర్వహణ అధికారిగా నియమించడం జరిగింది. ఇందులో భాగంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం కోసం మేము చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణ కోసం 2 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం. దీనిలో 9th to 10th క్లాస్ ఒక పోలింగ్ బూత్ గాను, 6th నుంచి 8th క్లాసెస్ వరకు ఒక పోలింగ్ బూత్ గాను ఏర్పాటు చేశాం. అదేవిధంగా దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్, ఏపీఓ, ఓపీఓస్ను ఇద్దరు నియమించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ శాంతియుతంగా నిర్వహించడం కోసం ముఖ్యంగా డిసిప్లిన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సభ్యులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా సుహృద్భావ వాతావరణంలో ఎన్నికలు జరగడం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించబడింది. అదేవిధంగా ఎన్నికల అనంతరం ప్రత్యేక కౌంటింగ్ స్టాఫ్ను కూడా ఏర్పాటు చేశాం. కౌంటింగ్ స్టాఫ్ కోసం రూమ్ నెంబర్ 15 ఏర్పాటు చేసి దానిలో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి తద్వారా కౌంటింగ్ని 2 రౌండ్లో కంప్లీట్గా పూర్తి చేసి తద్వారా ఎన్నికల ఫలితాలని మేము ప్రకటించడం కోసం చర్యలు తీసుకోబోతున్నాం. మన స్కూల్లో ఎన్నికల సందడి, మన పిల్లలు కొత్త ఉత్సాహం వెల్లువై ఎస్పీఎస్ మున్సిపల్ హై స్కూల్ వేదికపై ఎన్నికల పండుగ వచ్చిందిరా. ఓటు మన హక్కు, ఓటు మన బాధ్యత, నాయకత్వానికి ఇదే తొలి అడుగు. చేతులు కలిపి ముందుకు నడిచి మన స్కూల్ పేరును నిలబెట్టుదాం. ఎన్నికల్లో పాల్గొన్న విద్యార్థులకు బ్యాలెట్ బాక్సు చేతిలో పట్టుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చారు. అభ్యర్థులుగా నిలిచిన మన విద్యార్థులు నాయకత్వానికి నాంది పలికారు. గెలుపు ఓటమి రెండు సహజమే, పోటీ స్ఫూర్తే మనకు గొప్పదే. ఓడినా గెలిచిన స్నేహమే ముఖ్యం, కలిసి నడవడమే మన విజయమే. మన స్కూల్ గర్వమే, మన అందరి గెలుపు. ఓటు వేసిన విద్యార్థులకు వరుసలో నిలబడి ఓటు వేశారు. తమ నాయకుడిని తామే ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్య విలువలను తెలుసుకున్నారు.
బాధ్యత గల పౌరులుగా ఎదిగారు. ఒక్కో ఓటు ఒక్కో ఆశ, ఒక్కో ఓటు ఒక్కో నమ్మకం. మన చేతుల్లోనే నాయకత్వం, మన ఓటుతోనే మంచి మార్పు. ఓటు వేసిన ప్రతి విద్యార్థికి మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రజాస్వామ్య పాఠం నేర్చుకున్న మన చిన్నారులకు శుభాకాంక్షలు. పోలింగు సిబ్బందికి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అంకిత భావంతో పనిచేశారు. ప్రతి ఓటును జాగ్రత్తగా చూసి బాధ్యతను ఎంతో చక్కగా నిర్వహించారు. పోలింగ్ సిబ్బందికి వందనం, మీ సేవలకు మా అభినందనం. క్రమశిక్షణతో ఎన్నికలు నడిపించి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. మీ కృషి మా గౌరవం, మీ సేవ మా అభినందనం. శక్తి అస్స ఎన్నికల విజయానికి మీ పాత్ర ఎంతో అమూల్యం. కలుడింగ్ సిబ్బందికి తర్వాత వాటిని బ్యాండ్ తో 25 బండి దిగేస్తాం. ఇది అయిపోయినాక ఒక బాక్స్ అయ్యాక ఇంకో బాక్స్. ఓకేనా? కౌంటింగ్ అలారం కనబిందింది. ప్రతి ఓటుపై ఆసక్తి అలకు. జాగ్రత్తగా ఓట్లను లెక్కించి నిజమైన ఫలితాన్ని ప్రకటించారు. ఒక్కో ఓటు ఒక్కో లెక్క నిజాయితీతో సాగిన ప్రక్రియ. విజేత ఎవరో తేలిన వేళ అందరి ముఖాల్లో ఆనందమే. కౌంటింగ్ సిబ్బందికి వందనం, మీ నిష్పక్షపాత సేవకు అభినందనం. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదం. విజేతల కోసం లో నంబర్ 1 అభిషేక్ రాజ్ కి 20 ఓట్స్ పోలయ్యాయి. దినకరన్ నంబర్ 2 19 ఓట్స్ పోలయ్యాయి. నంబర్ 3 కార్తిక్ కి 25 ఓట్స్ పోలయ్యాయి. గెలిచిన నంబర్ 4 కౌశిక్ 30 ఓట్స్ పోలయ్యాయి. నంబర్ 5 శరణ్య 49 ఓట్స్ పోలయ్యాయి. అదేవిధంగా సుభాష్ నంబర్ 6 కి 13 ఓట్స్ మాత్రం వచ్చాయి. అదేవిధంగా వర్ధన్ నంబర్ 7 24 ఓట్స్ వచ్చాయి. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే మొదటి 2-3 స్థానాల్లో శరణ్య మొదటి స్థానంలోను, అదేవిధంగా కౌశిక్ 2వ స్థానంలోను, అదేవిధంగా నంబర్ 4 వర్ధన్ 3వ స్థానంలోను కొనసాగుతున్నారు. ఇంకా 2వ రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. తుది ఫలితాలు అతి త్వరలో మనకి రాబోతున్నాయి.
కనుక అందరూ శ్రద్ధగా జాగ్రత్తగా ఎలాంటి అల్లరి చేయకుండా కూర్చోండి. ఇప్పుడు రెండో రౌండ్ కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. తుది ఫలితాలు మరికొద్ది క్షణాల్లోనే మీకు తెలియజేస్తారు. కాబట్టి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ లో మీకు ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసే అర్హత మీకు ఉంది కాబట్టి ఓటు వేశారు. కాబట్టి ఎవరైతే మెజారిటీ ఓట్లు ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని ఎస్పీఎల్ గా ఎన్నుకోబడుతుంది. కాబట్టి ఇంకొక కొద్ది టైంలోనే తుది ఫలితాలు విడవుతాయి. కాబట్టి అందరూ కూడా మౌనంగా సమయం పాటించి ఉండగలరు. ఓకేనా? ఎవరు కూడా అలో చేయద్దు. అభినందనలు, కొత్త బాధ్యతలకు శుభాకాంక్షలు. పదవి అంటే గౌరవలేఖను, బాధ్యత కూడా అని గుర్తుంచుకోండి. ముందుండి నడిపించండి, అందరినీ కలుపుకొని సాగండి. స్నేహం, సేవ, క్రమశిక్షణతో సెపిఎస్ గౌరవాన్ని పెంచండి. నీ గెలుపు మా గెలుపు, నీ విజయం స్కూల్ విజయం. విద్యార్థి నాయకత్వానికి తీరు నిలవాలి ఆదర్శంగా. సకలం అభ్యర్థి నెంబర్ 6 సుభాష్. వీడికి టోటల్ గా 19 ఓట్లు మాత్రమే వచ్చాయి. సగనం చేరించాపి శక్తి 19 మాత్రమే వచ్చాయి. 19 ఓట్లతో 7వ అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా సుభాష్, అదేవిధంగా దినకరన్ దినకరన్కి మొత్తం హలో హలో నేను అనౌన్స్ చేసేటప్పుడు మాట్లాడకూడదు. వచ్చారు ఇక్కడికి. దినకరన్ కి మొత్తం 20 ఓట్లు వచ్చాయి. 20 ఓట్లతో వీడు 6వ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా కార్తీక్ అది చిన్నగా చక్కగా ధైర్యంగా ముందు పోటీ చేశాడు. వీరికి 26 ఓట్లు వచ్చాయి. 26 ఓట్లతో 5వ స్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ అభిషేక్ రాజు మొత్తం 2వ రౌండ్ పూర్తయ్యేసరికి 39 ఓట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ఇక్కడ. చూడండి, 3వ స్థానంలో వర్ధన్ లాస్ట్ ఇయర్ మనకి ఎస్పీగా పనిచేసాడు. హలో చెప్పేటప్పుడు వినోదమ్మా, వీడికి ఈసారి 3వ స్థానానికి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైతే లాస్ట్ ఇయర్ కూడా 3వ స్థానమే, వీడు లాస్ట్ ఇయర్ 3వ స్థానమే, అదే స్థానాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ 3వ స్థానంలో ఉన్నాడు. వెరీ గుడ్. అదేవిధంగా కౌశిక్ 2వ రౌండ్ పూర్తయ్యేసరికి 76 ఓట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. సెకండ్ ఎస్పీఎల్ గా
ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తూర్పుగా ఏ శరణ్య హలో సైలెంట్ 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 శరణ్య మరి వినండి, ఈ అమ్మాయికి ఎందుకు వదిలేశారో నాకు తెలియదు. అంటే మీరు వెళ్ళి వినాలి. చూడండి, చక్కగా ఆడపిల్ల అయినప్పటికీ కూడా ధైర్యంగా వచ్చి ఇంటికి వచ్చి కదా ఈ ఎన్నికల్లో మొదటి స్థానంలో ఫస్ట్ ఎస్పీఎల్ గా గెలిచింది. ఓకే, అరే వినాలి వినాలి. శరణ్యకి మొత్తం పూర్వంశులన్నీ కలిపి 92 ఓట్లతో మొదటి స్థానంలో ఉంది. ఓకే. గెలిచిన వారి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరు అను నేను అని మీ పేరు ఉంది. అను నేను పాఠశాల నియమ నిబంధనలను గౌరవిస్తానని పాటిస్తానని ఉపాధ్యాయులను గౌరవిస్తానని తోటి విద్యార్థులకు సహాయంగా ఉంటానని పాఠశాల క్రమశిక్షణను గౌరవాన్ని కాపాడుతానని నా బాధ్యతలను నిజాయితీగా నిస్వార్థంగా ఎటువంటి పక్షపాతం లేకుండా నిర్వహిస్తానని పాఠశాల అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మన స్కూల్లో ఎన్నికల సందడి, మన పిల్లల కొత్త ఉత్సాహం వెల్లువై మున్సిపల్ హై స్కూల్ వేదికపై ఏప్రిల్ ఎన్నికల పండుగ వచ్చిందిరా. ఓటు మన హక్కు, ఓటు మన బాధ్యత, నాయకత్వానికి ఇదే తొలి అడుగు. చేతులు కలిపి ముందుకు నడిచి మన స్కూల్ పేరును నిలబెట్టుదాం. మన ఊటు మన బాధ్యత, మన నాయకత్వం మన భవిష్యత్తు. ఈనాటి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో మాకు సహకరించినటువంటి పోలింగ్ సిబ్బందికి, అదేవిధంగా కౌంటింగ్ సిబ్బందికి, మరి ముఖ్యంగా డిసిప్లిన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వారందరూ చక్కగా ఎన్నికల నిర్వహణలో వారి పాత్ర పోషించారు. అదేవిధంగా విద్యార్థులు ఎన్నికలకు చక్కగా సహకరించి వరుసగా ఎన్నికల పండుగ వచ్చిందిరా. ఓటు మన హక్కు, ఓటు మన బాధ్యత, నాయకత్వానికి ఇదే తొలి అడుగు. చేతులు కలిపి ముందుకు నడిచి మన స్కూల్ పేరును నిలబెట్టుదాం. విద్యా సంవత్సరం
26-27 గాను ఎస్టేల్ ఎలక్షన్ శ్రీ పాలపర్తి ప్రకాష్ గారిని ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఎస్పీ స్కూల్లో ఎస్టేల్ ఎలక్షన్ను ప్రశాంతంగా జరుపుటకు ప్రిసైడింగ్ ఆఫీసర్ని మరి అదర్ పోలింగ్ సిబ్బందిని నియమించుకొని ఎన్నికల్లో పాల్గొన్న విద్యార్థులకు పాఠశాల ఎస్టేల్ ఎలక్షన్స్ సమర్థవంతంగాను సుహృద్భావ వాతావరణంలో ప్రశాంతంగా జరిపినందుకు ప్రధాన ఎన్నికల అధికారైన శ్రీ పాలపర్తి ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు నా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. గెలిచిన విద్యార్థులందరూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. గెలుపు ఓటమి రెండు సహజమే, పోటీ స్ఫూర్తే మనకు గొప్ప